ఎస్పెషలీ స్పెషల్ థ్యాంక్స్ టు క్యూఆర్టీ అందరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే మీరు లేకపోతే జిల్లాని నడిపించడం అనేది సాధ్యమే కాదు. మీరు అందరూ కూడా సహకరించడం వల్ల ఈరోజు కాకినాడ జిల్లా ఎలక్షన్ ప్రశాంతంగా జరిగింది. అదేవిధంగా నాకు పర్సనల్గా ఈ 15 నెలలు కూడా 15 months కూడా ఎట్లాంటి ఇష్యూస్ లేకుండా జిల్లాని నడిపించగలిగినదికి మీరు తోడుగా నడిపించడం వల్లనే అది సాధ్యమైందని చెప్పి కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. మీ హెల్త్ని చూసుకోండి, అదేవిధంగా మీ ఫ్యామిలీని కూడా బాగా చూసుకోండి. మీకు ఏదైనా గ్రీవెన్సెస్ ఉందంటే అడిషనల్ ఎస్పీఆర్ గారికి చెప్పిన తర్వాత ఒకవేళ అది మీ గ్రీవెన్స్ సాటిస్ఫై అవ్వకపోతే ఎనీవేస్ ఎస్పీ గారు ఉంటారు కాబట్టి గ్రీవెన్స్ డే ఏ రోజు ఉందో ఆ రోజు మీరు వెళ్ళి కూడా చెప్పచ్చు. సో ఎవరు కూడా ఏదైనా బాధ ఉందంటే అది బయటకు చెప్పకుండా మీతో పాటే ఉంచుకోవడం వల్ల న్యాయం జరగదు. ఒకవేళ అది అడ్మినిస్ట్రేషన్ పరంగా చేయగలిగినది ఉందంటే ఖచ్చితంగా చేసి పెడతాము. ఒకవేళ చేయలేకపోయామంటే దేని వల్ల చేయలేకపోయామన్నది కూడా మీకు చెప్పేస్తాం. కాబట్టి మీ దాని లోపలికి ఉన్న డౌట్ అనేది క్లియర్ అయిపోతాయి. సో ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా ఆఫీసర్ అనే వాళ్ళు మేము వస్తుంటాము పోతుంటాము. కాకపోతే ఇది మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు పుట్టి పెరిగి ఈరోజు ఆ జిల్లాకి మీరే మీ కాంట్రిబ్యూషన్ ఇవ్వడం అనేది అందరికీ పాసిబిలిటీ ఉండదు. నేను ఒక ప్లేస్లో పుట్టాను, పెరిగాను, చదివాను, జాబ్ వచ్చినప్పుడు నేను ఇంకొక ప్లేస్కి వచ్చేసాను. ఇప్పుడు నా సొంత ఊరిలో నేనేమి ఇప్పుడు వరకు ఏమి కాంట్రిబ్యూషన్ ఇవ్వట్లేదు. కానీ మీరు ప్రతి ఒక్కరు కూడా కాకినాడ అంటే ఎస్ట్వైల్ ఉమ్మడి తూర్పు గోదావరి అని అనుకుంటాము. మీరు ఇక్కడ పుట్టారు, ఇక్కడ పెరిగారు, ఇక్కడ చదివారు, మీ ఊరికే మీరు సేవలు అందిస్తున్నారు. ఇలాంటి అవగాహన అనేది అందరికీ రాదు, మీకు వచ్చింది. ఖచ్చితంగా మీరు పోలీస్ అన్నాక ఇమేజ్ని ఖచ్చితంగా కాపాడాలి. ఆ బాధ్యత మనకుంది. పోలీస్ అంటే ప్రజల మధ్యలో ఒక రెస్పెక్ట్ ఉండాలి. దానికోసమే యూనిఫామ్. మనం యూనిఫామ్ వేసుకోవడము ఒక పాసిబిలిటీ కూడా అందరికీ అందదు. ఓకే, యూనిఫామ్ వేసుకోవాలంటే దానికి ఒక మీరు పూర్వజన్మం అంటారు, పాత జన్మాల్లో మీరు ఏదో ఒక అంటే మీకు అదొక ఆపర్చునిటీ. యాక్చువల్లీ అది దొరకడం అనేది అందరికీ దొరకకపోవచ్చు. అది మనము వేసుకున్నప్పుడు ఆ ఫీలింగ్ లోపలికి ఉండాలి. మీరు లక్షల మంది ఉందన్నా మీరు ఒక్కరు కాకితో పాటు వెళ్ళారంటే ప్రజలు మిమ్మల్ని చూడాల్సిన విధము వేరే విధంగా ఉంటాయి. అది మంచి విధంగా చూసినట్టు ఉండాలి. ప్రతి ఒక్క మెన్ను కూడా మిమ్మల్ని చూసినప్పుడు వాళ్ళు గర్వంగా ఫీల్ అవ్వాలి. అలాగా నా ఒక్కటే కోరిక ఏంటంటే ఖచ్చితంగా పోలీస్ ఇమేజ్ని ఇంకా వస్తున్న రోజుల్లో కూడా మీరు ఖచ్చితంగా కాపాడాలి. ప్రజల దగ్గర పోలీస్ అంటే ఒక గౌరవం ఉన్నట్టు మీరు ఆ విధానంలో నడుచుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ 15 నెలలు కూడా నాకు తోడుగా ఉండి సపోర్ట్గా ఉండి కంప్లీట్ చేయడానికి మిత్రుడిగా ఉండి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.